నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తప్పు చేసిన సాధారణ వ్యక్తి అయితే రోడ్డు మీద బరబరా లాక్కొచ్చి బొక్కలో వేస్తారు, లేదా మినిస్టర్ కొడుకు అంటే స్వయాన ఆ వ్యక్తి వచ్చి లొంగిపోయే వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే బెయిల్ కూడా వస్తుంది వాళ్ళకి. ఇక్కడ కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్టికులర్ స్టేట్ లో మనకు కావలసిన పార్టీ ఉందా లేదా, ఆ పార్టీ లెఫ్ట్ వింగా రైట్ వింగా, ఈ మతమా ఆ మతమా, ఈ కులమా ఆ కులమా, దాన్ని బట్టి రియాక్ట్ అవుతారా? సరే, ఇది కూడా పక్కన పెడితే పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తారని మనం అనుకుంటే, ఒక చిన్న మాట చెప్తున్నా, ఇలాంటి కేసులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తెలుసా? ఇలాంటి తప్పులు పట్టపగలు కాంక్రీట్ జంగల్లో ఇలా చేస్తున్నారంటే చేసే వాళ్ళకి భయం ఉందని మీరు అనుకుంటున్నారా? పోక్సో చట్టం అంటే ఒక 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి పెద్ద హోటల్, మంచి సూటు బూటు వేసుకున్న ఒక మేనేజర్ కి అమ్మేశాడు ఒక ఆటో డ్రైవర్. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక 13 సంవత్సరాల అమ్మాయి 18 జూన్ 10 గంటల 30 నిమిషాలకి ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీద కనిపించిన ఆటోని ఆపి ఇంటికి తీసుకువెళ్ళమని ఎక్కింది. ఆ పాప చేసిన ఈ ఒక్క పని, ఈ ఒక్క తప్పు ఆమె జీవితాన్ని మార్చేసింది. 5 రోజుల పాటు అంటే 120 గంటలు 30 మందికి పైగా హోటల్ రూమ్స్, మేనేజ్మెంట్లు, మనుషులు మార్చి 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 ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వదిలేశారు. ఇవాళ ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఈ కేసు గురించి ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఈ కేసులో ఉండే సెన్సేషనలిజం పక్కన పెడితే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడుకోవాలి మనం. ఇంత పెద్ద దారుణం జరిగితే బుల్డోజర్లు పంపించి ఆ 3 హోటల్స్ ని కూల్చేశారని చెప్పి మనం చప్పట్లు కొట్టేసి అమ్మయ్య, కొంతవరకు అమ్మాయికి న్యాయం జరిగిందిలే అని అనుకుంటున్నాం. అసలు ఇలా బుల్డోజర్లు పంపించడానికి కారణం మేము ఇల్లీగల్ గా కట్టిన కన్స్ట్రక్షన్స్ అని, అందుకే కూల్చేశారని ఆ హోటల్ మేనేజ్మెంట్ బిందాస్ గా చెప్పుకుంటుందని చెప్పొచ్చు. ఇక సిటీలో ఇంత దారుణం జరిగింది. ఒక ఆడపిల్లని, 13 సంవత్సరాల ఒక ఆడపిల్లని 5 రోజుల పాటు ఇంతమంది ఇలా చేశారంటే అదేదో అడవిలోనో చుట్టుపక్కల ఎవరూ లేని స్థలంలోనో జరిగిందంటే అనుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి పుట్టి పెరిగిన అదే ఊర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఈ ఘోరం జరిగాక ఓ వీడియో బయటకు కూడా వచ్చింది. 10 మందికి పైగా తీసుకొచ్చి వాళ్ళని తాళ్లతో కట్టేసి ఈ ఘోరం చేసిన మనుషులు వీళ్లే, ఆ మృగాలు వీళ్లే అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. కానీ వాళ్ళు వీళ్ళు కాదు, ఇది ఫేక్ వీడియో. ఇలాంటి వీడియోలు మనం వైరల్ చేస్తే ఆ పాపకి మనం ఎలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం? పోనీ పోక్సో చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళ నడి రోడ్డుపై ఉరి తీస్తారు అనుకుంటే పొరపాటే. గతంలో ఎంతమందిపై పోక్సో కేసు నమోదైంది, ఎంతమందికి ఇలా శిక్ష విధించారు చెప్పండి? ఇలాంటి తప్పులు పట్టపగలు కాంక్రీట్ జంగల్లో ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి భయం ఉందని మీరు అనుకుంటున్నారా? పోక్సో చట్టం మీద భయం లేదు గనక చట్టాలు మనన్నేమి చేయలేదు అనుకుంటున్నారు కాబట్టి ఇలా రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు ఈ దారుణాలు. ఇప్పుడు వీళ్ళని మనుషులు అందామని కూడా అనిపించట్లేదు, అట్లనే పశువులు అనడానికి కూడా లేదు. ఎందుకంటే పశువులు కూడా వాళ్ళతో పోలిస్తే ఈ దుర్మార్గులని పశువులు కూడా సిగ్గుపడతాయేమో. ఇక జరిగింది మొత్తం మనం ఓపెన్ గా మొదటి నుంచి మాట్లాడుకోవాల్సి వస్తే, జూన్ 18వ తేదీ 13 సంవత్సరాల అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కితే, ఆ రోజు ఆ ఆటో నడిపే వ్యక్తి ఇంట్లో ఆడపిల్లలున్నారో అతనికి లేదో మనకు తెలియదు కానీ, ఆ టైంలో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక రేటు కట్టి ఒక హోటల్ కి తీసుకువెళ్లి, ఏది పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఉంటాయి కదా, ఆ హోటల్ కి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయిని ఒక రేటు కట్టి అమ్మేశాడు లోపల బాగా చదువుకొని ఉండే మేనేజర్లకు. ఇక ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని అక్కడ ఆ మేనేజర్ కి అమ్మేసిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే జరిగిందో అసలు అది మనం నమ్మలేం కూడా. అసలు నిజాలను ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. కానీ అది నిజం జరిగింది. 18 రోజుల నుంచి 23 వరకు, అంటే 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నెక్స్ట్ 120 గంటల పాటు ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో, బాయ్స్ ఉన్నారో, రూమ్స్ కి పట్టుకెళ్లే వాళ్ళు, ఇలా చుట్టుపక్కల చూసేవాళ్ళు, ఎవడు ఫోన్ బయటికి తీయలేదు. ఎందుకంటే డబ్బులు చేతికి వస్తే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, అన్ని మూసుకుపోతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి మన ఫ్యామిలీ కాదు కదా, మన కుటుంబంలో ఉండే అమ్మాయి కూడా కాదు, మనకెందుకులే అనుకుంటారు. అలా ఏ ఒక్కడు బయటికి తీయలేదు, ఫోన్ బయటికి రాలేదు ఆ న్యూస్. ఒక రూమ్ లో వదిలేసి ఆ చిన్నారిని మల్టిపుల్ గా మగాళ్ళు హోటల్ రూమ్స్ మార్చి మార్చి ఆ అమ్మాయికి నొప్పి అని అరిచిన ఆల్కహాల్ తీసి ఆ అమ్మాయి నోట్లో పోసేశారట ఆ దుర్మార్గులు. దాదాపు 32 మంది, వీళ్లలో ఇప్పుడు 18 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 12 మంది పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో దేశం నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొబైల్ ఫోన్స్, సీసీటీవీ ఫుటేజ్ తో ఈ 12 మందిని పట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పోలీసులు అయితే పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు కూడా. ఇక
ఆ హోటల్స్ ని, అందులో ఆ 3 హోటల్స్ ని బుల్డోజర్లు పెట్టి కూల్చేశారు. అది ఎందుకు? ఆ చిన్నారికి న్యాయం చేసేందుకైతే కాదు. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని తేలడంతో బుల్డోజర్లతో ఆ హోటల్స్ ని డిస్మాంటిల్ చేశారు. బట్ అది ఆ పాపకి న్యాయం చేసినట్టేనా? ఆ అమ్మాయి ఎంటైర్ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా! ప్రాణాలతో వదిలేసారు ఆ పాపనంతే. ప్రాణంతో ఉందంతే. ఆ అమ్మాయి మానసికంగా ఎంత అనుభవించి ఉంటుందో ఆ బాధ ఎవరికీ అర్థం కాదు. ఆ టైంలో తల్లిదండ్రులు గుర్తొచ్చుంటారు. ఇల్లు గుర్తొచ్చుంటుంది. రాత్రి ఏదో, పగలేదో అర్థం కాకుండా, రోజేదో కూడా తెలియకుండా, ఏ రోజో కూడా తెలియకుండా ఆ పాపకి ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఆ పాప. ఈ నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్భయ చట్టాలు తెచ్చిన రోజు ఇలాంటి మానభంగాలు దేశంలో తగ్గుతాయని చాలా మంది అనుకున్నారు. అట్లీస్ట్ ఈ చట్టం వల్ల జనాలు భయపడతారేమో అని అనుకున్నారు. కానీ ఇవాల్టికి కూడా రోజుకి ఇలాంటి అంటే ఒక్క రోజుకి 80 కేసుల వరకు రిపోర్ట్ అవుతున్నాయి. బుల్డోజర్లు పంపించి ఆ హోటల్స్ ని కూల్చివేసినా, ఇటు ఈ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసినా కూడా ఆ అమ్మాయి కేసుని అది ఇంకా వీక్ చేస్తుంది తప్ప రేపొద్దున్న ఈ కేసు నిలబడాలంటే అవతల ఉండే లాయర్లు ఈ వీడియోలు చూపిస్తారు. ఇది ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారు. ఇది నిజంగా జరగలేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి దగ్గర మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒకటి మన వాట్సాప్ స్టేటస్ లో మన వాట్సాప్లో ఏ వీడియో అయితే వచ్చిందో దాన్ని ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. ఆ తర్వాత మాత్రమే ఫార్వర్డ్ చేయండి. ఇక ఒక పాపకి ఇలా ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటే అక్కడి ప్రభుత్వంలో ఇప్పటికైనా స్పందన రావాలి. నిందితులకు శిక్ష పడాలి. లేదంటే ఇప్పుడు రాజస్థాన్‌లో జరిగింది. రేపు మన రాష్ట్రంలో జరగొచ్చు. దీనికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కూడా. ఇక డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో నిజంగా ఆడవాళ్ళు ఉంటే, ఆడపిల్లలు ఉంటే అభం శుభం తెలియని ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇలాంటి తప్పు చేసే ముందు పోక్సో చట్టం అంటే భయం ఎందుకు లేదు? అంటే ఎంతటి తప్పు చేసినా చట్టం నుంచి తప్పించుకోవచ్చులే అన్న ధీమాన ప్రభుత్వం ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? ఇలా ఎవరు చట్టాన్ని తక్కువ చేసి చూసినా, ఒకవేళ చట్టం గురించి తెలియకపోయినా ప్రభుత్వమే అవగాహన కల్పించాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు కూడా వేయాలి. అప్పుడైనా సమాజంలో మార్పు వస్తుందేమో. ఇక ఈ ఘటన రాజస్థాన్ నిందితుల గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా.